అయితే చాలా బాగున్నాయి అన్న. ఎక్కడ అసలు బోర్ కొట్టలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలుకి ఆ టైటిల్స్ కాడ కూడా అసలు ఎక్కడ ఏంద్రనైనా అసలుకి ఇంకా చూద్దామా ఇంకా ఎన్నిసార్లు చూసినా కానీ అసలుకి బోర్ కొట్టకుండా అనిపించింది. గ్లిమ్స్ కాదు ఇది, ఒక అసలు ట్రైలర్ కన్నా మించిపోయినా అనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎంట్రింగ్ నుంచి అంటే కొండల మధ్యలో పడవలు వస్తుంటాయి కదా, అప్పుడు ఆ సీన్స్ విజువల్స్ మాత్రం వేరే లెవెల్ ఉండేవి. ఇంకోటి పడవల దొంగతనం చేసేసి వాళ్ళు ఎక్కేటివి అవి కూడా విజువల్ ఎక్కడ మిస్ కాలేదు. ఇంకోటి మన ఎన్టీఆర్ గారు నరకడం మామూలు నరకడం కాదు. ఇంకా సీన్ ఏంటంటే హైలైట్ ఏంటంటే ఇట్లా నరికినప్పుడు అది రౌండ్గా చంద్రకాడ పడితే చూడు, అది అబ్బా నెవర్ బిఫోర్ సీన్ నిజంగా అంటే ఎక్సలెంట్ అని చెప్పాలా. ఇంకోటి ఎన్టీఆర్ డైలాగు, ఈ సముద్రము చేపల కంటే ఎక్కువగా నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసినది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఈ డైలాగ్ బాగుంది. అసలుకి ఎన్టీఆర్ లుక్ కానీ ఆ ఫైట్స్ యాక్షన్ సీన్స్ కానీ అసలు కొరటాల్సి ఈ విధంగా విజువల్స్ చూపిస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంకా కుండ బిర్యానీ తినేసినాను నేను ఒక్కనే. అదే వద్దు, ఇలాంటి డైలాగులే వద్దని చెప్తున్నది. అదే దాన్ని చూడండి, దీన్ని కంపేర్ చేస్తారు కదా, గ్రాఫిక్స్ అట్ట చేస్తారని. ఈ విజువల్స్ చూసిన తర్వాత తెలుస్తుంది. ప్రతి ఒక్కడు విమర్శించేతోడు కూడా ప్రశంసలు అయితే చేస్తాడని నేనైతే ఫుల్ ఎక్స్పెక్ట్ కాదు, ఫుల్ 100% చెప్తున్నాను. ఎంత కలెక్ట్ అయిందాక అసలు ఈ విజువల్ చూసిన తర్వాత అసలుకి మామూలు కాదు. అంటే రికార్డులు అయితే చాలా అయితే బద్దలు కొడుతుందని నేనైతే అనుకుంటున్నా. పక్క సంక్రాంతి పండగ ముందరనే పండగ వచ్చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగవేసుకొని ప్రతి ఒక్కడు చెప్తాడు. అది గ్లిమ్స్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది, చాలా ఎక్సైట్మెంటింగ్గా ఉంది. చాలా హ్యాపీ అయినా ఎన్టీఆర్ మళ్ళీ కొత్త రూపంలో మళ్ళీ పైకి ఎదుగుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఎప్పుడూ చూడని వ్యక్తిని మళ్ళీ కొత్తగా చూడాలని ఆశగా నాకు కూడా పెరిగింది. అది చూడగానే గూస్ బంప్స్ వచ్చి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది సముద్రంలో కత్తులు రక్తం చేపల కంటే రక్తం కత్తులు ఎక్కువే ఉంటున్నాయని నా నుంచి చెప్పిండు. డైలాగ్ ఎక్సలెంట్ ఉంది, మైండ్ బ్లోయింగ్ బ్రో. పిక్చర్ అయిపోయినా చూడగానే మామూలు లేదు, బోరాన్ ఉంది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ బ్రో. గూస్ బంప్స్ వచ్చి చెప్తున్నాయి కదా నాకైతే, మామూలు లేదు బ్రో. మైండ్ బ్లోయింగ్ అనమాట కదా నుంచి. అది ఎట్లా సాలార్ కంటే వేరే లెవెల్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దాన్ని 100%. ఫుల్ మూన్ చిన్నప్పుడు చూసింటావు కదా, అద్దంలో అప్పుడప్పుడు ఆకాశంలో చూస్తుంటావు. అది కాదు మూవీ, అసలైన చందమామ అంటే ఇది అని నేను చెప్పగలను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, సూపర్ బండి, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎందుకంటే ఇన్ని మూవీలు ఒక లెక్క అయితే ఇప్పుడు వచ్చే మూవీ ఒక లెక్క అని నేను అనుకుంటున్నా. రాజమౌళి తర్వాత అందరి హీరోలు ఫెయిల్యూర్స్లో హ్యాట్రిక్ కొడతారు కదా, కానీ ఎన్టీఆర్ టాలెంట్కి ఎవడు సడిపోడు, రాలేడు, చూడలేం కూడా మనం అలాంటి ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ దేంట్లోనైనా తగ్గేదే లేదన్నట్టు. ఒక మాటలోనే అలా ఉంటుంది, అతని పవర్లోనే అలానే ఉంటుంది, చెప్పే విధానంలోనే ఉంటుంది, యాటిట్యూడ్ అనే అలానే ఉంటుంది. అతను ఒక దేంట్లో తక్కువ చేయడానికి వీల్లేదు. బాలయ్య బాబు ఒక డైలాగ్ ఉండే, కంటి చూపుతో చంపేస్తా అని. పాత సినిమా చూసినావా? అది చూసినా అంతగా గుర్తు. దీంట్లో కంటి చూపుతో ఒకసారి చూస్తే దాని 10 ఎలా అనిపించింది? మైండ్ బ్లోయింగ్ అండి. టోటల్ గా దేవర అంటే ఎక్సలెంట్ మూవీ అయితే సూపర్ హిట్ అయితే నేను అనుకుంటున్నా. 100% దీనికి ఇంకా చెప్పడానికి ఏం లేదనమాట, అంత బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కదా? అవును, అనిరుద్ధ్ దానికి చెప్పకూడదు అంకుల్, ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు. అందరు మ్యూజిక్ డైరెక్టర్లు ఒకటైతే ఆయన ఒక ఎత్తు, 100 మంది ఒక పక్కన ఉంటే అతను ఒక్కడే ఒక పక్కన ఉంటాడు. ఒక కొత్త క్రియేషన్ అనేది క్రియేట్ని కొత్తగా క్రియేట్ చేస్తాడు అతను, అనిరుద్ధ్ అనే వ్యక్తి. చాలా చిన్న వయసులో ఎదిగింది కాబట్టి ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అనమాట, మామూలు ఉండదు. అన్నిసార్లు ఒకేలా ఉండాలని మన ఏళ్ళే సమానంగా ఉన్నప్పుడు మన సినిమాలు ఎందుకు ఎస్టిమేషన్ వేస్తావు? అన్నిసార్లు ఒకేలా ఉండాలని ఫెయిల్యూర్స్ అని మనం చెప్పకూడదు. ఎందుకంటే టైం బట్ చేంజ్ అయిపోతుంది, ఎవరి లైఫ్ అయినా చేంజ్ అవుతుంది వాళ్ళే.